ప్రస్తుతం ఇదే అంబేద్కర్ స్టాచ్యూ వద్ద పౌర హక్కు సంఘ నాయకులు అనేక మంది నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేశవరావుది శవాన్ని కూడా అప్పగించట్లేదని చెప్పేసి కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఆయన ఎన్కౌంటర్ను ఏ రకంగా చూసుకుంటూ ఉంటారు? అటు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళు ఇది ఒక విజయంగా చెప్పుకుంటూ ఉన్నారు. మీరేమంటారు? ఈ అసలు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశవరావుది నిన్న ఉదయం నుంచి మీడియాలో ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిందని చెప్తున్నారు. కానీ నిన్న సాయంత్రానికి అది ఆయన అసలు ఒడిశాలో ఆయనను పట్టుకొని కాల్చి చంపారు అనే అనుమానాలు కూడా నిన్న సాయంత్రం నుండి వ్యక్తమవుతున్నాయి. ఇది దీని మీద నిర్ధారణ జరగవలసి ఉంది. దానికోసం తప్పనిసరిగా స్వతంత్ర విచారణ జరపడానికి పౌర హక్కుల సంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్న పౌర హక్కుల సంఘాలు, ఇతర దీళ్ళు కూడా దానికి సరిగా అందుబాటులో ఈ విషయాలన్నీ అందుబాటులో ఉండేటట్టు ఉంచి ప్రజల సందేహాలు తీరాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, ఇది హాస్పిటల్ నుండి తీసుకువెళ్ళి చంపారని చెప్పేసి ఒకటి పేపర్ స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది విశాఖపట్నం నుండి. ఇది ఎంతవరకు వాస్తవం? దానికి ఖచ్చితంగా నాకైతే తెలియదండి. కాకపోతే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో అంటే ఆయన పోస్ట్ మార్టం సరిగ్గా పోస్ట్ మార్టం చేస్తే కూడా ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. ఇంతకుముందు కామ్రేడ్ ఆజాద్ను పట్టుకొని చంపినప్పుడు కూడా పోస్ట్ మార్టంలో ఆయనని చాలా దగ్గర నుండి చంపారు అనే విషయం మనకు అర్థమైంది. అట్లా కామ్రేడ్ కేశవరావు విషయంలో ఒక పోస్ట్ మార్టమే కాదు, అయితే ఈ పోస్ట్ మార్టంలు ఈరోజు జరుగుతున్న దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇవి చేస్తున్న పద్ధతిలో ఏ నిజాలు బయటకు పెడతాయని ఏమాత్రం నమ్మకం లేదు. ఆయన్ని పట్టుకొని కాల్చి చంపడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే అది ఏదైనా స్వతంత్ర దర్యాప్తు ఏమైనా జరిగితే తప్ప అవి విషయాలు బయటకు రావు. లేదా అక్కడ మావోయిస్టు పార్టీ స్టేట్మెంట్ విడుదల చేసినప్పుడు మనకు విషయాలు స్పష్టం అవుతాయి. నిజంగా అక్కడ ఎన్కౌంటర్ జరిగిందా, అంటే నారాయణపూర్ ఆ ప్రాంతంలోనే కామ్రేడ్ కేశవరావు ఉన్నాడా లేదా అనే విషయం అక్కడ మావోయిస్ట్ పార్టీ అక్కడి బాధ్యులు ప్రకటన ఇచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఓకే సార్, ఒకవైపు బాడీని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు, సమాచారం వస్తూ ఉంది. అది ఎంతవరకు వస్తాం? అది ఇప్పుడే అందిన సమాచారం అండి. నిజానికి అక్కడ ఇంతకుముందే పొద్దున్న నుంచి అక్కడ ఈరోజు బాడీ తీసుకోవడానికి కుటుంబ సభ్యులు వెళ్తే తర్వాత రేపు కానీ ఎల్లుండి వరకు ఆయన సొంత గ్రామంలో ఆయన దహన సంస్కారాలు జరుగుతాయని మొదలు వార్తలు వచ్చాయి. తర్వాత ఇప్పుడే అందుతున్న వార్త ఏంటంటే ఆయన పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని శవాన్ని తీసుకెళ్ళమని చెప్పి ఇప్పుడు దానికి నిరాకరిస్తున్నారు అనేది అర్థమవుతున్నది. శవాలను తీసుకెళ్ళడానికి కూడా నిరాకరించడం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి అనేది అర్థమవుతుంది. అది తప్పనిసరిగా ఆ శవాన్ని ప్రజలు అంటే శవంతో కూడా ఎందుకు భయపడుతున్నారు, కేశవరావు శవాన్ని గురించి కూడా ఎందుకు భయపడుతున్నారు? ఆ శవాన్ని అప్పగించి ఆయన గౌరవ మర్యాదలతో అంతిమ సంస్కారం జరిపేటట్టు, దహన సంస్కారాలు జరిగేటట్టుగా చూడాల్సిన అని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే డిమాండ్ చేయాల్సిందిగా అందరి ప్రజాస్వామికవాదులను కోరుతున్నాను. ఇక్కడ వాళ్ళని ఖచ్చితంగా చంపేదిద్దాం, శాంతి చర్చలు అనే దానికి చోటే లేదని చెప్పి చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం బలంగా. మీరేం చెప్పదలుచుకుంటూ శాంతి చర్చలు జరపాలని అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు నిరసనలు తెలుపుతా ఉన్నారు, వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యమైతే అని భావిస్తూ ఉన్నారా? తప్పనిసరిగా శాంతి చర్చలు జరగాలి. ఈ శాంతి చర్చలు జరగడం అనేది ఏదో సాయుధంగా ఉన్న మావోయిస్టుల కోసం మాత్రమే కాదు, వాళ్ళు ఎట్లాగూ తమ జీవితాలను అర్పించి ఈ విప్లవ పోరాటంలోకి సిద్ధమయ్యారు, అందులో ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమయ్యారు. కానీ ఈరోజు అక్కడ దండకారణ్యంలో జరుగుతున్నది ఏంటంటే వందలాది మందిని ఆదివాసీలను, నిరాయుధులను పట్టుకొని చంపేస్తున్నారు. ఈ పెద్ద ఎత్తున ఈ మారణకాండ 2024 గత సంవత్సరం నుంచి జరుగుతున్నది. తర్వాతనే మావోయిస్ట్ పార్టీ చాలా ప్రముఖంగా ఇది చర్చలు జరపాలి, జాతి హననం ఆపాలి అని ముందుకు వస్తున్నది. ఇది దేశ ప్రజలందరూ డిమాండ్ చేయవలసిన విషయం. అక్కడ ఆదివాసీల హననాన్ని ఆపాలని, అక్కడ అడవులను, భారతదేశానికి ఊపిరితిత్తులైన దండకారణ్య అడవులను కాపాడుకోవడం కూడా మన దేశ ప్రజలందరి బాధ్యత. దానికోసం కూడా శాంతి చర్చలు జరిపి ఈ మారణహోమాన్ని ఆపాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు ఏదో నామమాత్రాన్ని బయటకు వెళ్తున్నాయి, బలంగా ఖచ్చితంగా ఈ దాని మీద పెద్ద ఎత్తున గొంతు విప్పే ప్రయత్నాలు చేస్తలేమని చెప్పేసి అంటే మీరేమంటారు?
దానికి ఇది తక్షణం వచ్చిన ప్రతిస్పందన అండి. నిజానికి ఇంతకుముందు కూడా వరంగల్ నుంచి అంటే ఈ కర్రెగుట్టల ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో కూడా వరంగల్ నుంచి వెంకటాపురం వెళ్ళి ధర్నా చేయడానికి అక్కడ అట్లా ప్రయత్నాలు చేస్తున్న వాటిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రయత్నాన్ని విఫలం చేస్తామంటే అది ఆగిపోవాల్సి వచ్చింది. అంటే అత్యంత నిర్బంధ పరిస్థితుల్లో ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న రాత్రి తెలిసిన విషయానికి వెంటనే వచ్చిన పిలుపుతో ఇక్కడ తాత్కాలికంగా కొంతమంది తక్కువ సంఖ్యలోనైనా ప్రజా సంఘాల వాళ్ళం వచ్చి ఉన్నాం. ఈ అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజలు పెద్ద ఎత్తున కదులుతారు. ఈ పోలీసు నిర్బంధం ఇవన్నీ తట్టుకొని బయటికి రావడానికి తప్పనిసరిగా ప్రజా సంఘాలు భవిష్యత్తులో అయితే ప్రయత్నిస్తాయి. ఈ మధ్య కాలంలో ఏమైనా కార్యాచరణ రూపొందించే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అంటే ఈరోజు మధ్యాహ్నమే 3 గంటలకి వివిధ ఎంఎల్ పార్టీ లెఫ్ట్ పార్టీస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాయి. అట్లాగే ఈరోజు కొన్ని జూమ్ మీటింగ్లు అట్లా ఉన్నాయి. తర్వాత శాంతి చర్చల గురించి నెక్స్ట్ వీక్ ఇదే జూన్ 1 నాడు ఒక సెమినార్ జరపాలనేది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇట్లా ఇప్పటికైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నిన్న అకస్మాత్తుగా జరిగిన ఘటన ఇది. దీని తర్వాత ప్రజా సంఘాలు కానీ ఇతర పార్టీలు కానీ చర్చించుకొని కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మనతో పాటు విద్యార్థి ఉద్యమ నాయకులు ఆజాద్ గారు ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, కేశవరావు మరణం తర్వాత పెద్ద ఎత్తున ఇంకా స్పందన కూడా వస్తూ ఉంది. ఇది ఎంతవరకు కొనసాగుతుంది? ఎంతవరకు శాంతి చర్చలు వైపు దారి తీసాలని భావిస్తా ఉన్నారు? మావోయిస్ట్ పార్టీ స్పష్టంగా చెప్పింది. 4 సార్లు వాళ్ళు లేఖను విడుదల చేసిండ్రు. వాళ్ళ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, మేము కాల్పుల విరమణకు సిద్ధం, మేము ఈ దేశంలో ప్రభుత్వాల సమస్యలు పరిష్కరించిన సందర్భంలో మేము విప్లవకారులుగా మారినాం. ప్రభుత్వాలు ఈరోజు ఆకలి సమస్య, అంటరానితనం సమస్య, కుల వివక్ష, మత వివక్ష, అదేవిధంగా భూమిపై అందరికీ హక్కు, జాతుల సమస్య, విద్య, వైద్యం, నిరుద్యోగం లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి ఈ దేశంలో. ఈ సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించలేవు. అందుకోసమే మేము ఈ చదువుకున్న మేధావులుగా, విద్యార్థులుగా మేమంతా కూడా పోరాటాల ద్వారా ఇలా మేము విప్లవకారులుగా మారినాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం మా ప్రాణాలు అర్పిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా తెలియజేసారు. అందులో భాగంగానే వాళ్ళు మేము ఇలా ఆదివాసీ ప్రజలను హత్య చేయడానికి వ్యతిరేకిస్తూ మేము ఇలా కాల్పుల విరమణకు సిద్ధం అని చెప్పేసి, శాంతిచర్చలకు సిద్ధం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అయినప్పటికీ మోడీ, అమిత్ షాలు వాళ్ళు కాల్పుల విరమణకు సిద్ధం అంటే వీళ్ళు కాల్పుల విరమణకు సిద్ధం కాకుండా ఎందుకు సిద్ధమైతే లేదంటే ఇలా దండకరమైనటువంటి సంపద మొత్తం కూడా అదానికి, అంబానీకి, మన మిట్టల్, జిందాల్కు రాసేయడంలో భాగంగా వాళ్ళ ఆ విషయాన్ని వాళ్ళు యుద్ధాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటిస్తే మీరు యుద్ధం ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? ఎందుకోసం చేస్తూ ఉన్నారు? ఇది నీతి బాహ్యమైనటువంటి యుద్ధం, ఇది అన్యాయమైనటువంటి యుద్ధం, ఇది దుర్మార్గమైనటువంటి యుద్ధం. లక్షలాది పారామిలిటరీ బలగాలను, బార్డర్లో ఉండాల్సిన వాళ్ళను, ఒకవేళ నంబల కేశవరావు మీద 10,000 మంది బలగాలను ఒకేసారి ముక్కుముడిగా దాడి చేసి హత్య చేయడాన్ని ఈ దేశ ప్రజానికం గమనిస్తున్నది. ఇది ఒక పిరికిపంద చర్య. ఈ చర్యను మీరు తక్షణమే ఆపే వరకు దేశ ప్రజానికం అంతా కూడా మీకు వ్యతిరేకంగా 80 కోట్ల మంది ప్రజలు, ఇలా పీడిత ప్రజలు ఎవరైతే నంబల కేశవరావు ఏ పీడిత ప్రజల కోసం అయితే కొట్లాడో ఆ పీడిత ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీరు తక్షణమే కగారు వెనక్కి తీసుకునేంత వరకు, సీజ్ ఫైర్ చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, నంబల కేశవరావు మరణం తర్వాత అటు హోంమంత్రి కావచ్చు, అలాగే ప్రధానమంత్రి కూడా దాన్ని ఒక విజయంగా భావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఆ బలగాలకు. ఎట్లా చూసుకుంటారు? వాళ్ళది ఒక మూర్ఖపు చర్య. ఒక దేశ ప్రధాని స్వయంగా ఆదివాసీలపై సిగ్గు లేకుండా యుద్ధం చేశాడు. ఈ ఆదివాసీలపై రాజ్యాంగంలో పేసా చట్టం ఉంది, అటవీ పరిరక్షణ చట్టం ఉంది, 5వ షెడ్యూల్లో కల్పించినటువంటి హక్కులు ఉన్నాయి. ఇవన్నింటినీ తుంగలో దొక్కి, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ ప్రజలు మొత్తం కూడా హత్య చేస్తూ ఒక జెనోసైడ్ క్రియేట్ చేస్తూ మళ్ళీ మేము ఇలా విజయం అని ఎట్లా మాట్లాడతాడు? ఇలా విజయం సాధించడం ఎట్లా మాట్లాడతాడు ఆయన? తను విజయం సాధిస్తే ఒకసారి గమనించాలని చరిత్ర. హిట్లర్ స్టాలిన్ చేతిలో యుద్ధంలో ఓడిపోయి తనకు తను ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్లిం చరిత్ర చూడు. ఇలా చారుమదోని చంపినాం, విప్లవం ఆగిపోయింది అన్నాడు. ఇలా కిషన్జీని చంపినాం, విప్లవం ఆగిపోయింది అన్నాడు. ఇలా నల్ల ఆదిరెడ్డిని చంపినాం, విప్లవం ఆగిపోయింది అన్నాడు. ఇలా ఆజాద్ని చంపినాం, విప్లవం ఆగిపోయింది అన్నాడు. ఆగిపోయిందా విప్లవం? ఇలా మావోయిస్ట్ పార్టీ ఏదైతే స్పష్టంగా చెప్తుందో ఈరోజు ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగది అనే విషయం వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వీళ్ళు ఇలా పిచ్చి మూర్ఖపు ప్రలోభాలకు పోయి పగటికళ్ళు అనుకుంటా అయిపోయింది మొత్తం మావోయిస్ట్ పార్టీ అంటే ఈ దేశంలో 1000 మంది నంబల కేశవరాలు పుట్టుకొస్తారు, 1000 మంది ఆజాదులు పుట్టుకొస్తారు, 1000 మంది కిషన్జీలు పుట్టుకొస్తారు, 1000 మంది చారుమంది పుట్టుకొస్తారు. సమస్యలు ఉన్నంత వరకు ప్రజలే పోరాటం చేస్తారు, ప్రజలు స్వచ్ఛందంగా పోరాటం చేస్తారు. మీరు ఇలా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నక్సలైట్ అంటారు. మీరు ఎంత పెరిగి ప్రభుత్వాలు మీరు ఇలా రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అన్నారు. ఇలా కేసీఆర్ మాట్లాడారు, కేసీఆర్ నక్సలైట్ అంటారు. ఇలా విద్యార్థులు మాట్లాడితే విద్యార్థులు నక్సలైట్ అంటారు. రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తే రైతులు నక్సలైట్ అంటారు. ఈ దేశంలో మొత్తంగా నక్సలైట్లో ఉన్నారంటారు. మీ ప్రభుత్వం, మీరు కాంగ్రెస్ ముక్తి భారత్ అంటారు, మైనార్టీ ముక్తి భారత్ అంటారు, దళిత ముక్తి భారత్ అంటారు. మీరు మొత్తంగా అందరినీ ముక్తి భారత్ అని ఈ దేశం ఏమైనా అమ్మందా? అదాని సొత్తా ఈ దేశం? అంబానీ సొత్తా ఈ దేశం? మిట్టల్ సొత్తా ఈ దేశం? ఏమైనా మోడీదా, అమిత్ షాదా? ఖబర్దార్ బీజేపీ గుండాలారా, మేము కూడా విషయం స్పష్టంగా చెప్తున్నాం. ఈ దేశం
మొత్తం ఈ దేశంలో ఉన్న సహజ సంపద అందరి ప్రజలది, ఈ భూమిపై హక్కు అందరికీ ఉంటుంది, ఏ ఒక్కరి సొత్తు కాదు ఈ దేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. మీ ఫాసిస్టు ఆధిపత్య భావజాలకు మతోన్మాద ఉన్మాద భావజాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి బాడీని కూడా ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పి సమాచారం అంతా ఉంది. ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా బాడీని ఇవ్వమని మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే తనకు ఏదైనా విషప్రయోగం జరిగి ఉంటుంది, విషప్రయోగం జరిపి తనపై మూకుడుగా చుట్టుముట్టి తను హత్య చేసినటువంటి పరిస్థితి కనబడి ఉంటుంది. విషప్రయోగం జరిగిందా లేదా, తనపై ఎలాంటి దాడుతున్నటువంటి విషయాన్ని మేధావులు ప్రజాస్వామికవాదులందరూ కూడా ఒకటే విధంగా స్పష్టం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి మీరు న్యాయ విచారణ జరపాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. అందులో భాగంగానే ఈ ఒక పెద్ద ఎత్తున నిరసన ఉవ్వెత్తున దేశ ప్రధానిక మొత్తం గమనిస్తుంది. అనేక మంది స్ఫూర్తివంతమైనటువంటి ఒక భయంతో వాళ్ళు ఒక క్రూరపు హత్య చేసిన కాబట్టి ఇలా భయపడే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో వాళ్ళు వెనక్కి మరలడం జరుగుతుంది. ఏ తల్లైనా తన కొడుకుని చివరి చూసుకోవాలనుకుంటుంది. ఇక్కడ వరంగల్లో అమలు కార్మికుల కోసం పోరాటం చేసిండు, విద్యార్థుల కోసం పోరాటం చేసిండు, మేధావులతో కలిసి పనిచేసిండు, భారత విప్లవం నిర్మించిండు, కోట్లాది ప్రజల గుండెలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళకు భయభ్రాంతులకు గురై చేయాలి. వాళ్ళు ఏదో విషప్రయోగం జరిగి ఉంటుందని అనుమానం ఉంది కాబట్టి వాళ్ళు ఇలా ఆ కుటుంబ సభ్యులు వెనక్కి పంపుతున్నారు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, తన ఏదైతే దేహాన్ని తనకు మాకు అప్పచెప్పలేదో, ఇక్కడ తీసుకురాలేదో, కడచూపు కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రధానిక మధ్య ఇవ్వలేదో మేమంతా కూడా తక్షణమే బీజాపూర్ వెళ్ళాలని కూడా సిద్ధమని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడ విప్లవ రచయితలు కావచ్చు, విప్లవ గేయకులు కావచ్చు, ఎవరు కూడా నోరు మేపడం లేదు, అందరూ భయపడ్డారని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం? అదేం లేదు. విప్లవం అనేది ఒకరో ఇద్దరు ముందుకొస్తే కాదు, సమస్యల మీద ఎవరు పోరన్నా ఇలా విప్లవకారులనే చూస్తున్నారు. విప్లవం అంటే ఏంటి? సమస్యలు పరిష్కరించడం. మనకు భూమి సమస్య ఉంది, పరిష్కరించడం. సమస్యను సమూహాల మధ్య పరిష్కరించడం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం, అంజాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం. ఇలా దేశం మొత్తం ఇలా కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యంలో ఇలా రాజకీయ పార్టీ కూడా అన్ని కార్పొరేట్ పార్టీలు వేయాలి. కార్పొరేట్ కంపెనీల కోసమే ఈ ఆదివాసీ ఆనందం జరుగుతుంది. ఇట్లాంటి వాటికి ఒక అన్యాయమైన యుద్ధానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం. ప్రతి ఒక్కరు ఎవరికి దోచిన మేర వాళ్ళు విప్లవ రచయితలేమో రచనలు చేస్తారు, మేధావులేమో వాళ్ళ యొక్క ప్రసంగాల ద్వారా చైతన్యం చేస్తారు. ఈరోజు శాంతి చర్చల విషయం వచ్చింది. శాంతి చర్చలు చేయాలని చెప్పేసి అంతా కూడా మేధావులు కదా, రచయితలే కదా. ఈ తెలంగాణలో మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తున్నారు కదా, రైతులు కూడా రైతుల సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు కదా, కార్మికులు పోరాటం చేస్తున్నారు కదా. రకరకాల సెక్షన్లో అశేష పీడిత ప్రజానీకం ఈ కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా, ఈ ఫాసిస్టు ఆధిపత్య భావజాలంతో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. 3 సార్లు మీరు అనేక మత ఉన్మాద చర్యలతోటి, అనేక ప్రేరేపిత యుద్ధాలతో మీరు అధికారులకు వచ్చారు. ఏ సమస్యలు పరిష్కరించారు? ఇలా లక్షలాది మంది గ్రామాలు ఉన్నాయి, లక్షల గ్రామాలలో మీరు ఏ సమస్యలు పరిష్కరించలేదు. ఇలా బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఫెయిల్. బీజేపీ ప్రభుత్వం తీసుకుపోయి చెత్తబుడ్లో వారేస్తారు ఈ ప్రజానీకం. వాళ్ళందరూ కూడా చైతన్యవంతమవుతున్నారు. మేధావుల పాత్ర మేధావులది, రచయితల పాత్ర రచయితలది, కళాకారుల పాత్ర కళాకారులది, విద్యార్థుల పాత్ర విద్యార్థులది. పోరాటం అనేది అంతిమంగా కొనసాగుతుంది. సమానత్వం సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది. అంతిమ విజయం ప్రజలదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.